హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ చెల్లింపు, వేతనాల పెరుగుదలపై సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి? పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఎన్‌పిఓ వారు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన దాదాపు 60 పేజీల భారీ నివేదిక లేదా రిప్రజెంటేషన్ గురించి మనం గతంలో చర్చించుకున్నాం. ఈ నివేదికలో వారు ప్రధానంగా రెఫ్టా క్రాస్ బ్రైట్ అండ్ కంపెనీ వర్సెస్ వర్కర్స్ వర్క్‌మెన్ అనే ఒక కీలకమైన కేసును ఊటంకించారు. సాధారణంగా పెన్షనర్లు లేదా ఉద్యోగులు అనగానే మనకు డీఎస్ నకారా గారి కేసు లేదా మినర్వాల్ మినర్వా మిల్స్ కేసు వంటివి గుర్తుకొస్తాయి. కానీ వేతనాల నిర్ణయానికి సంబంధించి ఈ 1991 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఒక అత్యున్నత బెంచ్ మార్క్ లేదా ఒక ప్రామాణిక మార్గదర్శిగా అయితే నిలిచింది. అసలు ఈ కేస్ ఏమిటి? దీనిని ఎందుకు బేస్‌గా తీసుకున్నారు? మరియు దీనివల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాలను మనం అత్యంత వివరంగా తెలుసుకోవాలి. ఈ రెప్టా క్రాస్ స్ప్రేట్ అనే ఒక ప్రఖ్యాత ఫార్మాన్యూటికల్ కంపెనీ ఇది 1959 నుండి తన ఉద్యోగులకు కరువు భత్యాన్ని డీఏ చెల్లిస్తూ వస్తోంది. ఆ రోజుల్లో వారు లివింగ్ ఇండెక్స్ అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఆధారంగా డీఏని లెక్కించేవారు. 1959 నుంచి 1979 వరకు దాదాపు 30 ఏళ్ల పాటు మేనేజ్మెంట్ మరియు ఉద్యోగ సంఘాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ప్రకారం ధరలు పెరిగినప్పుడల్లా ఉద్యోగుల జీతం కూడా ఆ నిష్పత్తిలోనే పెరుగుతూ వచ్చింది. అయితే 1983లో ఆ కంపెనీ యాజమాన్యం ఒక సంచలన మరియు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. వారు డీఏ పెరుగుదలకు ఒక గరిష్ట పరిమితిని విధించాలని చూశారు. అంటే ధరలు ఎంత పెరిగినా మేము ఒక నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ డీఏ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు పోరాటం మొదలుపెట్టాయి. ఈ వివాదం మొదట ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌కు వెళ్ళింది. అక్కడ కంపెనీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత మద్రాసు కోర్టుకు వెళ్ళినా ఫలితం మారలేదు. చివరికి ఈ కేసు సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించేటప్పుడు కొన్ని ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక ప్రభుత్వంలో లేదా కంపెనీలో ఉద్యోగుల జీతభత్యాల విషయంలో యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవచ్చా? ఉద్యోగులకు ఇచ్చే కనీస వేతనం ఎలా ఉండాలి అనే విషయాలపై కోర్టు అత్యంత స్పష్టమైన వివరణ అయితే ఇచ్చింది. 30 ఏళ్లుగా అమల్లో ఉన్న ఒకే విధానాన్ని ఉద్యోగులకు ఆర్థిక నష్టం కలిగేలాగా మేనేజ్మెంట్ ఒక్కసారిగా మార్చేయటం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. ఏమైనా మార్పులు చేయాలనుకుంటే అది మేనేజ్మెంట్ మరియు యూనియన్లు కలిసి చర్చించి ఒక ఒప్పందానికి రావాలే తప్ప యాజమాన్యానికి యాజమాన్యాన్ని ఇష్టానుసారం మార్చడం కుదరదని యజమాని ఇష్టానుసారం మార్చడం కుదరదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ తీర్పులో సుప్రీంకోర్టు డీసెంట్ లివింగ్ అంటే గౌరవప్రదంగా బ్రతకడానికి కావాల్సిన కనీస వేతనం ఎలా లెక్కించాలో ఒక అద్భుతమైన ఫార్ములాను ఇచ్చింది. దీని ప్రకారం ఒక ఉద్యోగి జీతం నిర్ణయించేటప్పుడు ఒక ఫ్యామిలీ యూనిట్‌ను నలుగురు వ్యక్తులుగా పరిగణించాలని చెప్పింది. ఇందులో ఒక విప్లవాత్మకమైన అంశం ఏమిటంటే కుటుంబంలోని భార్య లేదా పిల్లల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. కేవలం ఉద్యోగి సంపాదనతోనే ఆ నలుగురు వ్యక్తులు గౌరవంగా బ్రతికేయగలిగేలాగా జీతం ఉండాలి. కనీస ఆహార అవసరాల కోసం ఐక్యరాజ్య సమితి లేదా ఇతర పోషకాహార సంస్థలు సూచించిన న్యూట్రిషన్ ఫార్ములాను వాడాలని సూచించింది. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎన్ని క్యాలరీల ఆహారం కావాలో, ఆ ఆహారం కొనడానికి ఎంత ఖర్చవుతుందో అంత జీతం ఖచ్చితంగా ఉండాలి. ఆహారంతో పాటు బట్టల అవసరాల గురించి కూడా కోర్టు మాట్లాడింది. సంవత్సరానికి ఒక వ్యక్తి కనీసం 18 గజాల బట్ట అవసరమవుతుందని, ఆ లెక్కన నలుగురు ఉన్న కుటుంబానికి సంవత్సరానికి 72 గజాల బట్టలను ఖర్చులను కూడా జీతంలో భాగంగా చేయాలని చెప్పింది. అలాగే నివాసం లేదా హౌసింగ్ విషయానికొస్తే ప్రభుత్వం నిర్ణయించిన ఇండస్ట్రియల్ హౌసింగ్ స్కీమ్ ప్రమాణాల
ప్రకారంగా ఒక చిన్న కుటుంబానికి కనీసం ఎంత అద్దె అవుతుందో ఆ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీనికి అదనంగా ఇంధనం, ఫ్యూయల్, లైటింగ్ మరియు ఇతర చిన్న తరహా ఖర్చుల కోసం కనీస వేతనంలో 20% కేటాయించాలని కోర్టు పేర్కొంది. ఇక్కడితో ఆగిపోకుండా 1991 నాటి ఈ తీర్పులో మరో అద్భుతమైన అంశాన్ని చేర్చారు. పిల్లల చదువు, వైద్య అవసరాలు, వినోదం, పండుగలు మరియు సామాజిక వేడుకల ఖర్చులు, అలాగే వృద్ధాప్యంలో అవసరాల కోసం ఆదా చేసుకోవడం మరియు పిల్లల పెళ్ళిళ్ళు వంటి వాటి కోసం కనీస వేతనంలో మరో 25% అదనంగా కలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ 25% అనేది ఉద్యోగి యొక్క సామాజిక భద్రతకు మరియు గౌరవప్రదమైన జీవితానికి అత్యంత కీలకం. ఈ మొత్తం సూత్రాల ఆధారంగానే ప్రతి 5 సంవత్సరాలకోసారి కనీస వేతనాలను సవరించాలని, ఈ సవరణలు ఎట్టి పరిస్థితుల్లోనూ పైన పేర్కొన్న స్టాండర్డ్స్ కంటే తగ్గకూడదని కోర్టు తీర్పునిచ్చింది. ఇది ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అయిపోయింది. కాబట్టి ఎఫ్ఎన్‌పిఓ వారు దీనిని ప్రధాన ఆధారంగా చేసుకొని ప్రస్తుతం తమ వాదనను వినిపిస్తున్నారు. ఎఫ్ఎన్‌పిఓ వారు ఈ సుప్రీం కోర్టు ఫార్ములాను నేటి ధరలకు అన్వయించి చూశారు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం, పప్పులు, నూనె, కూరగాయల ధరలు, ఇంటి అద్దెలు మరియు పిల్లల చదువుల ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే ఒక నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి కనీస వేతనం నెలకు రూ. 54,000 ఉండాలని వారు ప్రతిపాదించారు. ఒకవేళ కుటుంబంలో ముగ్గురు ఉంటే అది రూ. 46,000 అవుతుందని, ఐదుగురు ఉంటే రూ. 76,000 అవుతుందని లెక్కలు వేశారు. అయితే సగటున 54,000 అనేది శాస్త్రీయంగా మరియు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉందని వారు తమ 60 పేజీల నివేదికలో గట్టిగా వాదిస్తూ ఉన్నారు. ధరల సూచి లేదా లివింగ్ ఇండెక్స్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా జీతాలు పెరగకపోతే అది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఈ తీర్పు యొక్క సారాంశం. మరి ఈ విధంగా రెప్టా క్రాస్ బ్రేడ్ కేసు ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశం అయ్యింది అంటే, 7వ వేతన సంఘం లేదా రాబోయే 8వ వేతన సంఘంలో కనీస వేతనం నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం తన ఇష్టానుసారం కాకుండా ఈ న్యాయపరమైన నిబంధనను పాటించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కంటే తామే మేధావులమని ఎవరైనా భావిస్తే తప్ప ఈ తీర్పులోని శాస్త్రీయతను ఎవరూ కాదనలేరు. ఉద్యోగులకు ఇచ్చే డీఏ 100% చేరినప్పుడు దానిని వేతనంలో విలీనం చేసే పాత పద్ధతిని కూడా కోర్టు సమర్థించింది. కాబట్టి ఈ తీర్పు కేవలం ఒక కంపెనీకి సంబంధించినది మాత్రమే కాదు. దేశంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క ఆర్థిక హక్కులకు ఒక రక్షణ కవచం లాంటిది. ఎఫ్ఎన్‌పిఓ వారి ఈ పోరాటం విజయవంతమైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేతనాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశమే ఉంది.